ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ వలన 2030లో వర్క్ చేసే వరల్డ్కి ఇప్పటి వరకు చాలా ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన వరల్డ్కి అసలు సంబంధమే ఉండకపోవచ్చు. ఈ వీడియో స్టూడెంట్స్ కంటే కూడా మెయిన్గా పేరెంట్స్ కోసం చేస్తున్నాను. ఎస్పెషల్లీ ప్రజెంట్ మీ పిల్లలు ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ చదువుతున్నా, లేకపోతే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆ పేరెంట్స్కి ఈ వీడియో ఎక్కువ హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి వర్క్ అయిన రూల్స్ 2030 వరల్డ్లో వర్క్ అవ్వకపోవచ్చు. మన టైంలో ఫార్ములా చాలా సింపుల్గా ఉండేది. మంచిగా చదవాలి, ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలి, క్యాంపస్ సెలక్షన్ వస్తుంది, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత అయినా జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ ఇప్పుడు వరల్డ్ అలా లేదు. టెక్నాలజీ చాలా ఫాస్ట్గా మారుతుంది. కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీడే చేంజ్ అవుతున్నాయి. జాబ్స్ నేచరే మారిపోతుంది. చాలా మంది పేరెంట్స్ ఇంకా ఓల్డ్ ఫార్ములాతోనే ఆలోచిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చాలా మంది పేరెంట్స్ కి ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ అంటే అల్టిమేట్ సెక్యూరిటీ అనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కి రెస్పెక్ట్ లేదని కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా డైవర్సిఫై అయిపోతుంది. హైదరాబాద్ లో ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్ ఇలాంటి గ్లోబల్ కంపెనీస్ ఇండియాలో హ్యూజ్ ఆఫీసెస్ ని బిల్డ్ చేస్తున్నాయి. వాటిని మనం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, జీసీసీస్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు ఇండియా జస్ట్ సపోర్ట్ వర్క్ చేసేది, కానీ ఇప్పుడు వరల్డ్ లెవెల్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ, ఫినాన్స్ సిస్టమ్స్, ఏఐ సిస్టమ్స్, క్వాంటమ్ మెషిన్స్ ఇలాంటివన్నీ కూడా ఇండియా నుంచే బిల్డ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ హ్యూజ్ హబ్ అవ్వబోతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మీ పిల్లలకు ఆపర్చునిటీస్ ఇప్పుడు ఒకప్పటిలాగా ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, డాక్టర్, ఇంజనీర్ అలా లిమిటెడ్గా లేవు. ఇప్పుడు జాబ్స్ అన్ని కూడా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ, హెల్త్ కేర్ టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్, క్లౌడ్, ఆటోమేషన్ ఇలాంటి కొత్త ఫీల్డ్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. పేరెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు బ్రాంచ్ కి వాల్యూ ఉండేది. అంటే మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివారు, మీరు ఏ బ్రాంచ్ చదివారు, ఈ బ్రాంచ్ అనేది ఎక్కువ ఉండేది. కానీ నా ప్రకారం బ్రాంచ్ నేమ్ కంటే కూడా ఇప్పుడు అంటే 2030 తర్వాత లేకపోతే ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి ఎస్పెషల్లీ స్కిల్స్ కి మాత్రమే వాల్యూ ఉంది. చాలా మంది పేరెంట్స్ ఇంకా ఇప్పటికి కూడా ఓల్డ్ స్టైల్లోనే మీ అబ్బాయి ఏ బ్రాంచ్ చదువుతున్నాడు, సిఎస్సీనా, ట్రిపుల్ఈనా, సివిలా, కానీ కంపెనీస్ ఫస్ట్ అడిగేది ఏంటంటే అసలు ఆ స్టూడెంట్ ఏం చేయగలడు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందా, టెక్నాలజీ అడాప్ట్ అవుతాడా, టీమ్ వర్క్ చేయగలుగుతాడా, ఇలాంటివి ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ యావరేజ్ కాలేజ్లో చదివినా సరే వాళ్ళకి ప్యాకేజెస్ వస్తున్నాయి. ఇలాంటి స్కిల్స్ లేకుండా టాప్ కాలేజెస్లో ఎక్కువ డబ్బులు పెట్టి డొనేషన్ కట్టి చదివినా సరే వాళ్ళకి జాబ్స్ రావడం లేదు. సో ఎందుకు అంటే ఒకప్పుడు ఒక ఫ్యాకల్టీ చెప్తేనే నాలెడ్జ్ వచ్చేది, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అయినటువంటి చాట్‌జిపిటి కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఆంథ్రోపిక్ కావచ్చు, ఇలా ఒక 10+ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ వలన ఇంటర్నెట్ హెవీ యూసేజ్ విలేజెస్లో కూడా రావడం వలన ఒక స్టూడెంట్ ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, కోడింగ్ నేర్చుకోవచ్చు, డిజైన్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్, ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయటం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, అంటే చెప్పాలంటే ఒక విలేజ్కి సిటీకి కూడా ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి టాప్ కాలేజ్లో ఉంటేనే వీడు టాప్గా పెర్ఫామ్ చేస్తాడు అనేది ఓల్డ్ మైండ్ సెట్. స్టూడెంట్ ఎక్కడున్నా సరే స్టూడెంట్ యొక్క ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసి స్కిల్స్ పెంచుకోవాలి అన్న ఒక తాపత్రయం ఉంటే ఈవెన్ విలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినా సరే వాళ్ళు స్కిల్స్ పెంచుకునే అవకాశం, అంటే అందరికీ ఈక్వల్గా నాలెడ్జ్ని ఇచ్చే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ చేసే ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మార్క్స్ మీద కంప్లీట్గా ఫోకస్ చేసి నీకు ఐపీఈలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే నీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అంటే ఎక్కువ ఫోకస్ అంతా స్టూడెంట్స్ CGPA 9 పైన ఉందా లేదా అంటే చూడండి. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు స్టూడెంట్స్ కి స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు. ఇది గుర్తించారు కాబట్టే చాలా మంది చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ నేర్పించాలని, లేకపోతే మల్టిపుల్ స్కిల్స్ నేర్పించాలని ట్రై చేస్తున్నారు. మరి అవన్నీ నేర్పించుకుంటూ వచ్చి స్కూల్ లెవెల్లో సడన్ గా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి, ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి, ఎస్పెషల్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆ స్కిల్స్ అన్ని వద్దు, వీడు ర్యాంక్ కొడితే చాలు, ఈ బుక్స్ 3 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, NCERT బుక్స్ బట్టి పట్టేయాలని చెప్పి ఈ ఎక్కువ తాపత్రయం పడిపోవడం వల్ల ఇటు స్కిల్స్ పోతే అటు ర్యాంకు రావట్లేదు. ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ వెళ్ళాల్సిన పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్న విషయం ఏంటంటే మంచి పర్సంటేజ్ రావట్లేదు. 2 years వాడిని ఎక్కువగా బుక్ రీడింగే చేయించడం వలన వాడికి అటు అంటే కంప్లీట్ గా ర్యాంక్ కి పనికిరాక స్కిల్స్ కి పనికి రాకుండా పోతున్నారు. ఎక్కువ మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఈ పిల్లోడికి అటు కమ్యూనికేషన్ స్కిల్స్ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే లాస్ట్ 2 years ఇంటర్మీడియట్ అంతా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మార్నింగ్ 6:30కి లేగాలి, 10:30 వరకు వాడు ఏదో ఒక క్లాస్ అన్న వినాలి, లేకపోతే ఇవే చేయాలి. ఇంకా వాడు ఎక్కడ స్కిల్స్ నేర్చుకుంటాడు? కొన్ని 10th క్లాస్ వరకు మీరు మంచి టాప్ స్కూల్లో చదివించారు. ఆ 10th క్లాస్ వరకు చదివిన టాప్ స్కూల్లో ఉన్న స్కిల్స్ ఈ 2 ఏళ్ళు గ్యాప్ ఇవ్వడం వలన వాడి కమ్యూనికేషన్ ఏమైంది, లేకపోతే వాడికి ఉన్న ప్రజెంటేషన్ స్కిల్స్ ఏమైనాయి,
లేదా వాడు ఏదైనా కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేసే స్కిల్స్ ఏమన్నా అసలు ఎక్కడైనా గ్యాప్ ఉందా అంటే ఇలా ప్రిపేర్ అవ్వడం తప్పు కాదు. నిజంగా ర్యాంక్ వచ్చొద్దు అనుకున్న స్టూడెంట్ అలా ప్రిపేర్ అయితే ఇబ్బంది ఏం లేదు. 1,00,000 మందిలో ఒక 10,000 మంది ర్యాంక్స్ రావచ్చు, మిగతా 90,000 మంది ఇటు స్కిల్స్ లేవు, ఇటు పక్కన ర్యాంక్ రాలేదు. ఏం చేయాలి వీళ్ళు? ఇదే ప్యాటర్న్ వాళ్ళు బీటెక్లో కంటిన్యూ చేసి, సో బీటెక్లో కంటిన్యూ చేయడం వలన 2030లో ప్రపంచం పూర్తిగా మారిపోయి అప్పుడు స్కిల్స్కి వీళ్ళు ఫిట్ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ మీద స్కిల్ అంటే అది థింకింగ్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం కావచ్చు, కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు. స్కిల్స్ అంటే ఒక కోడింగో లేకపోతే సాఫ్ట్వేర్ కోర్సు అనేటటువంటిది చాలా చాలా ఓల్డ్ స్టైల్. అది ఇలాంటి విషయాల నుంచి ఖచ్చితంగా పేరెంట్స్ బయటకు రావాలి. సో ఫ్యూచర్ పాస్ట్ లో స్కిల్స్ వేరు, ఫ్యూచర్ లో స్కిల్స్ వేరు. దీనికి మనం అడాప్ట్ అవ్వకపోతే, దీనికి మనం చేంజ్ అవ్వకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది చాలా చాలా మేజర్ ఇంపాక్ట్. ఇది దీనిలో వాళ్ళ స్కిల్స్ లేకపోతే 2030 బీటెక్ అయ్యేటప్పటికి సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇక్కడ. నేను ఒక స్టూడెంట్ కి 95% ఉంది, 95% వచ్చినాయి మార్కులు, కానీ కమ్యూనికేషన్ లో వీక్ గా ఉన్నాడు, కాన్ఫిడెన్స్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు. ఇంకో స్టూడెంట్ కి యావరేజ్ మార్క్స్ వచ్చినాయి, ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ చేస్తున్నాడు, ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నాడు, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. 2030లో మీరే చెప్పండి, అంటే 2030 వచ్చే ప్రపంచానికి, 2030లో ఉండే అవకాశాలకి, 2030లో ఉండేటటువంటి మొత్తం ఈ ఇండస్ట్రియల్ వరల్డ్ కి ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే మార్కులు వస్తేనో పర్సంటేజ్లు వస్తేనో, ఇదంతా అసలు మార్కులను బట్టి పర్సంటేజెస్ కావాలి. అవి నేను కాదని చెప్పట్లేదు, మార్కులు పర్సంటేజ్తో పాటు స్కిల్స్ కావాలి. మరి రెండు ఉండాలి అంటే ఆ విధంగా ట్రైన్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు ఇక్కడ. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. పేరెంట్స్కి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కంపేర్ చేయడం అనేది చాలా చాలా డేంజరస్. కంపారిజన్ చేయకండి ఎప్పుడు కూడా. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఈ కాలనీలో వాళ్ళ అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చిందంట, లేకపోతే వీళ్ళ కజిన్ యూఎస్ వెళ్ళాడు, ఇలా కంపేర్ చేయడం వల్ల స్టూడెంట్ ప్రెషర్తో డెసిషన్స్ తీసుకుంటారు. ఫియర్తో లేకపోతే ప్రెషర్తో డెసిషన్స్ తీసుకుంటే కెరీర్ అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్కి దారి తీయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని, అంటే వాళ్ళ ప్యాషన్ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ అయినా ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళకి ప్యాషన్ ఉన్న ఫీల్డ్ లోకి వాళ్ళని వెళ్ళనివ్వాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఆ ఫ్రీడమ్ నుంచి వాళ్ళు ఒక గోల్ ఓరియంటేషన్ కి వెళ్ళేలాగా చూడగలగాలి. సో అందుకే నేను పేరెంట్స్ కి ఎప్పుడు ఏం చెప్తానంటే, ఎస్పెషల్ ఇంటర్మీడియట్ అయిపోయిన పేరెంట్స్, ఇప్పుడు ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఎంతో కొంత కొంచెం బ్రాడ్ గానే థింక్ చేస్తారు. ఇంటర్మీడియట్ అనేది ఇటు స్కూల్ లెవెల్ నుంచి ఇటు హైయర్ ఎడ్యుకేషన్ కి, స్కూల్ లెవెల్ కి, గ్రాడ్యుయేషన్ కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ మీ పిల్లల స్ట్రెంగ్త్ అర్థం చేసుకోండి. అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది కమ్యూనికేషన్ లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది క్రియేటివిటీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది బిజినెస్ మైండ్ సెట్ తో ఉంటారు. 2030లో మల్టిపుల్ కెరీర్ పాత్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ కెరీర్ పాత్స్ కి అడాప్ట్ అవ్వగలగాలి స్టూడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఒకటే ఉంటుంది, ఈ జాబ్ చేస్తే చాలు, అది నువ్వు డెవలపర్ అవ్వాలి, నువ్వు టెస్టర్ అవ్వాలి, లేదా అట్లాంటి ఒక స్ట్రైట్ లైన్ లో జాబ్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, పేరెంట్స్ ఇంకో ఫేర్ ఉంటుంది, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా. బట్ రియాలిటీ ఏంటంటే కొన్ని జాబ్స్ ఆటోమేట్ అవుతున్నాయి, కానీ కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏఐతో కాదు, కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోవడం వల్లనే ప్రాబ్లం, కానీ ఏఐ వల్ల ఏమీ జరగదు. సో ఏఐ వల్ల జరిగేదాన్ని కూడా వీళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్, ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ జాబులు పోవడానికి కారణం ఏంటి అంటే కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోవడం. ఈ జనరేషన్ కి ఇప్పుడు స్కూల్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ గా అడాప్ట్ అవుతారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్, అలాగే ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్, అలాగే సిస్టమ్ నుంచి సపోర్ట్, అంతేగాని ఫియర్ కాదు. చాలా వరకు ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఉన్న ఒక దరిద్రం ఏంటంటే టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఒకలాగా చూడటం, మిగతా వాళ్ళని ఒకలాగా చూడటం. టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ కి సెపరేట్ గా సెక్షన్ ప్లాన్ చేయటం, సో వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ కి ఏమీ రాదన్నట్టుగా తీసిపారేయటం. ఇలాంటి మైండ్ సెట్ నుంచి మీ పిల్లల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో అర్థం చేసుకునేలాగా వాళ్ళకి చెప్పి 2030 అంటే వచ్చే 4 years తర్వాత ప్రపంచానికి ఏ స్కిల్స్ కావాలి, ఆ మల్టిపుల్ స్కిల్స్ ఎప్పటి నుంచే నేర్పించగలిగితే యావరేజ్ స్టూడెంట్ కూడా, రూరల్ లో చదివిన స్టూడెంట్ కూడా, నార్మల్ కాలేజీలో చదివిన స్టూడెంట్ కూడా సక్సెస్ అవుతుంది. ఫైనల్ గా 2030లో సర్వైవ్ అవ్వాలి అంటే డిగ్రీ ఒకటే సరిపోదు, లెర్నింగ్ మైండ్ సెట్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, అడాప్టబిలిటీ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. ఇందులో పేరెంట్ రోల్ ఏంటి అంటే పేరెంట్స్ డెసిషన్ ఫోర్స్ చేయడం కాదు, మీ పిల్లలు గ్రో అవ్వడానికి కరెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం. ఎందుకంటే మీ పిల్లలు వర్క్ చేయబోయే వరల్డ్ అంటే ఫ్యూచర్ మన జనరేషన్ వర్క్ చేసిన వరల్డ్ లాగా ఉండదు. కానీ అందుకే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. ఫియర్ లేకుండా, ప్రెషర్ లేకుండా స్టూడెంట్స్ వాళ్ళ ప్యాషన్ వైపు, వాళ్ళ స్ట్రెంగ్త్ వైపు, వాళ్ళు అనుకుంటున్న ఫ్యూచర్ వైపు మీకున్న ఎక్స్పీరియన్స్ తో రైట్ వేలో ఫ్రీడమ్ తో గైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. సో దయచేసి ఈ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న పేరెంట్స్ కానీ, ఇప్పుడు బీటెక్ లో ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ, ఫ్యూచర్ స్కిల్స్ మారుతున్నాయి, కంపెనీస్ నుంచి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి, ఫ్యూచర్ లో వచ్చే ప్లేస్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి. సో చాలా విధాలుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే గత 20 సంవత్సరాల్లో మనం చూసిన సిలబస్ వేరు, వచ్చే 20 సంవత్సరాల్లో ఉండే సిలబస్ వేరు. సో కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, స్కిల్స్ మారుతున్నాయి, అన్ని విషయాల్లో చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ కు అనుగుణంగా డెసిషన్ తీసుకోకుండా ఇంకా పాత పద్ధతుల్లోనే బీటెక్ సిఎస్సి బ్రాంచా లేకపోతే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు అవన్నీ కావాలి. వాటిల్లో ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్కిల్స్ వస్తే డిగ్రీ అనేది నథింగ్. ఇది నిజం. డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎంతసేపు, ఒక బీటెక్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎంతసేపు, బీటెక్ చేసి ఎన్ని లక్షల మంది ఖాళీగా ఉన్నారు జాబులు లేక, బీటెక్ చేసి ఎన్ని లక్షల మంది ఇంకా 2 లక్షలకి 3 లక్షలకి 4 లక్షలకి 5 లక్షలకి చిన్న చిన్న స్టార్టప్స్ లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే వాళ్ళ ప్యాకేజ్ డబుల్ అవ్వకుండా, సరైన హైక్స్ రాకుండా, లేకపోతే ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మనం గమనించి ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్తో ఫ్యూచర్ స్కిల్స్ ఉండే విధంగా మన స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకుంటే వాళ్ళకి 2030లో ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. సో ఏఐనైనా సరే, ఇంకే టెక్నాలజీస్ అయినా సరే మనం పాజిటివ్గా తీసుకుని దాని రిలవెంట్ స్కిల్స్ నేర్పించడం ఇంపార్టెంట్ అనేది చెప్పడం నా ఉద్దేశం. సో మీరు ఎవరైనా మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నా, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలనుకుంటున్నా, అసలు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.